అన్న మీ పేరేంటి? నా పేరు ఎస్కే అలీషా సార్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఆటో తోలుతున్నారా? ఆటో తోలుతున్నాను. ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంది సార్. బాగానే ఉంది. సంక్షేమ పథకాలు బాగానే అందుతున్నాయి అందరికీ, అన్ని రకాలుగా బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కానీ అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అభివృద్ధిలాగే ఎలా ఉందో ఇలాగే అలా ఉంది సార్. ఇది ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఏమన్నా అభివృద్ధి ఉందా అంటే ఏమన్నా విపరీతంగా ఏమన్నా అభివృద్ధి చేశాడు ఆయన? చేసింది ఏం కనబడాల. సగం రోడ్లు వేయటం, సగం ఇది చేయటం. అమరావతిలో కూడా అంతంత మాత్రమే, ఏమి చేసింది ఏం లేదు. చేశాడు కానీ అసలు విజయవాడనే వదిలేసి అమరావతి వెళ్ళిపోయి చేశాడు. కానీ విజయవాడ చూడండి, ఎప్పుడన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు విజయవాడ ఎలా ఉందో ఈరోజు విజయవాడ అలాగే ఉంది. జగన్ వచ్చిన తర్వాత కొద్దిగా మురికాలవలని అయ్యని మంచి ఇప్పుడు చేస్తున్నారు కానీ మునుపు విజయవాడలో కూడా ఏం లేదండి, మామూలుగానే ఉంది. ఏదే ఇప్పుడు కొద్దిగా ఇది రోడ్లని, ఆ డ్రైనేజీలని అయ్యని పొంగిపోయినాయి. ఆ అప్పుల్లో ఉన్న ఆ గొట్టాలు గిట్టాలు అన్నీ మారుస్తున్నాడు, ఇప్పుడు కొత్తగా మారుస్తున్నారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందంటారు? ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేలు బాగానే చేస్తున్నారు సార్. చేసేవాళ్ళు బాగానే చేస్తున్నారు. అంత అరాచకం ఏం లేదు, బాగానే ఉంది. పనితీరు కూడా బాగానే ఉంది. వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే బాగుందంటారు? ఏంటంటారు? వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నారు? మీ అభిప్రాయం? జగన్ వస్తే బాగానే ఉంటుంది. హ్యాపీ, అందరికీ పేదోళ్ళు అందరికీ హ్యాపీగానే ఉంటుంది సార్. ఉన్నవాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ పేదోళ్ళు మాత్రం ఆయన ప్రభుత్వంలో శుభ్రంగా డబ్బులు తీసుకొని జాగ్రత్తగా ఈ పథకాలన్నీ వచ్చినాయి. దానివల్ల వీళ్ళు కూడా ఉన్నవాళ్ళు మాదిరిగా బతుకుతున్నారు. ఇవాళ గర్వంగా బతుకుతున్నారు. అంటే తెల్లారేపాటి పెన్షన్లు రావటం, తర్వాత సంక్షేమ పథకాలు అన్నీ వచ్చినాయి. అదే వాహన మిత్ర కానివ్వండి, అమ్మఒళ్ళు కానివ్వండి, ఏదైనా తీసుకునే వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. రానోళ్ళు కోప్పడుతున్నారు. మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు కదా? ఏం కలిసి వచ్చినా సార్, ఇప్పుడు ఈ రాక్షస పరిపాలన అంటున్నారు వాళ్ళు. అంత రాక్షస పరిపాలనలాగా ఏం కనబడతలేదు. వీళ్ళందరూ కలిసి దింపేయాలని వాళ్ళ ఆలోచన. కానీ ఆయన దిగాలిగా. అది ఏంటంటే ఆయన మంచి పని చేసినప్పుడు మంచోళ్ళుగానే ఉంటారు కదా సార్. అది దాని గురించి ఇక ఆలోచించేది ఏం లేదు. పవన్ కళ్యాణ్ చెప్పే మాటల్లో అర్థం ఏం ఉండదు. ఏదో చెప్తా ఉంటాడు ఆయన, ఏదో చేస్తానన్నాడు. మొన్న ఈ మధ్య కూడా ఫస్ట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఎన్నో పథకాలు పెట్టాడు ఆయన కూడా. ఎవరో పవన్ కళ్యాణ్ ఎవరు ఓట్లు వేయలే మరి ఆయనకి. ఆయన మాట నమ్మట్లేదండి. ప్రజల ముందు నమ్మాలి కదా. ఆయన కూడా ఏమంటున్నాడంటే ప్రతిసారి నాకు జనం చూడటానికి వస్తున్నారు కానీ ఓట్లు వేయట్లేదుగా, ఈసారి వేయండి, ఈసారి మేము డబ్బులు ఖర్చు పెడతాం, డబ్బులు కట్టి పెడితే మేము డబ్బులు ఖర్చు పెడతామని చెప్తున్నాడు. ఆయనే చెప్తున్నాడు. డబ్బులు ఖర్చు పెడతారంట, డబ్బులు ఇస్తారంట వాళ్ళు కూడా. ఓటుకి మరి ఎంత ఇస్తారో తెలీదు. ఇప్పుడు ప్రజలందరూ ఎవరిచ్చినా తీసుకుంటున్నారు సార్. డబ్బులు ఎవరిచ్చినా తీసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి వేస్తున్నారు. అది మాత్రం వాస్తవం. అది ఏంటంటే వీళ్ళందరూ ఇస్తున్నారు డబ్బులు. వాళ్ళకి ప్రభుత్వంగా బాగుంటే దానికి వేస్తారు. డబ్బులు మాత్రం అందరి దగ్గర తీసుకుంటారు. ఏదైనా వచ్చే ప్రభుత్వం మాత్రం జగనే వస్తాడు. అది మాత్రం గ్యారెంటీ జగన్. ఎందుకంటే ఆయన బాగానే చేస్తున్నాడు. ఈ రోడ్లు ఏదో ప్రాపగండం పెడుతున్నారు కానీ సిటీలో రోడ్లు బాగానే ఉన్నాయి సార్. కాకపోతే మూల ప్రాంతాల రోడ్లు బాగాలేవు అనే మాట మాత్రం వాస్తవం అని అంటున్నారు. కానీ ఆయన కూడా ఏమన్నారంటే ఈసారి కరోనా దెబ్బకి చాలా వరకు దెబ్బతిన. కరోనా టైంలో కూడా మేము చాలా బాగా బతికాం సార్. ఒక రకంగా చెప్పాలంటే ఇళ్ళకి తీసుకొచ్చి అన్ని రకాలుగా అందించారు. కాకపోతే పవన్ కళ్యాణ్ కూడా చెప్పుకోవాలి, 3 కోడిగుడ్లు ఇచ్చాడు ఆయన. 3 కోడిగుడ్లు, అప్పుడు 3 రూపాయలు ఉంది కోడిగుడ్డు. అప్పుడు 3 కోడిగుడ్లు మాత్రం పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం అని ఇచ్చారు. చెప్పబోవడం అంటే తిని ఇది చేయకూడదు కానీ ఆయన ఇచ్చాడు. 3 కోడిగుడ్లు ఇచ్చాడు. వీళ్ళు మాత్రం బంగాళదుంపలని మంచి చెడ్డ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు అందరూ మాకు మాత్రం బాగానే చూశారు సార్. 2 సార్లు బియ్యం, నెలకు 2 సార్లు బియ్యం, ఆధార్ కార్డు మీద లోను. చూడండి, ప్రతి ఇంటికి వైట్ కార్డు ఉంటే 1000 రూపాయలు. ఆ జగన్ బతికిచ్చాడు సార్ మాకు. ఏది ఆ కరోనా టైంలో బతికామంటే జగన్ వాళ్ళు ఆ జగన్ లేకపోతే చంద్రబాబు నాయుడు చాలామంది చచ్చిపోయారు. నేను గ్యారెంటీ చెప్తాను. ఎందుకంటారు ఈయన మాత్రం 1000 రూపాయలు డబ్బు. 1000 రూపాయలు అంటే 3 ఏళ్ళు వాడుకునేవాళ్ళం. ఆ కరోనాలో బయటికి ఎక్కడ వచ్చాం సార్? బయట రాలేదుగా, కిరాయిలు లేవు, ఏమీ లేవు. దానివల్ల ఆధార్ కార్డు మీద కూడా 5000 రూపాయలు మరి గవర్నమెంట్ సప్లై చేసిందంటే చూడండి. మెల్లిగా కట్టుకున్నాం అనుకోండి 2500, 250 రూపాయలు, 250 రూపాయలు కాడికి కట్టుకున్నాం. 1000 రూపాయలు ఉచితంగా
బియ్యం కొద్దిగా మంచి నూనె పప్పులు కూడా ఇచ్చారు. కొద్దిగా కార్పొరేటర్లు వాళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చి ఇచ్చారు మాకు. ఓకేనా తమ్ముడు మీ పేరేంటి? అశోక్. ఈ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉందంటారు? నేను ఈ నియోజకవర్గం కాదు, చెప్పు ఏ నియోజకవర్గం? పామరు. పామరు. మీ ఎమ్మెల్యే గారు ఎవరు? అనిల్ కుమార్ గారు. అనిల్ కుమార్. ఎలా ఉంది అభివృద్ధి? మీ బాగానే ఉంది. వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారు? మళ్ళీ ఇదే రావాలనుకుంటున్నాను. ఎందుకు? ఇలాగే అందరికీ పథకాలు వస్తున్నాయి అందుకని. పథకాలు వస్తున్నాయి కానీ అభివృద్ధి లేదంటున్నారు. ఇప్పుడు ఎండింగ్లో వేసారుగా రోడ్లన్నీ. ఓకే, పథకాలు బాగానే అందుతున్నాయా? ఈ పథకాలు ఇస్తున్నారు ప్రతి వాళ్ళకి కానీ అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, వీధి లైట్లు లేవు అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు వేస్తున్నారు అన్నీ. ఇప్పుడు వచ్చేది తెలుగుదేశంలోనూ జనసేన కలిసి వస్తుంది కదా. 2014లో తెలుగుదేశం జనసేన ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. ఈసారి కూడా అధికారంలో వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఏమో చెప్పలేము, చివరిలో వరకు తెలియట్లేదు, అన్నీ మారిపోతున్నాయి కదా. ఓకే థ్యాంక్స్. బ్రదర్ మీ పేరేంటి? నా పేరు శ్రీనివాసరావు అండి. ఏ నియోజకవర్గం మీది? పెనమలూరు నియోజకవర్గం. ఓకే, పెనమలూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? పనితీరు అయితే అంతకుముందు చేసినప్పుడు బాగానే ఉందండి, ప్రభుత్వం బాగానే ఉంది. అభివృద్ధి పథకాలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి లేదంటున్నారు ప్రతిపక్షాలు. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, మంచి సౌకర్యం కానీ ఏమి లేదనుకుంటున్నారు. అది మనకి కొత్త రాజధాని ఇంకా డిక్లేర్ అవ్వలేదు. పాత ప్రభుత్వం ఇవన్నీ చేసిన పనులు ఇంకా బోడ్చలేదు, అవన్నీ లోటుపాట్లు ఉన్నాయి. అది ప్రభుత్వం నెక్స్ట్ టైం కూడా వస్తే ఇవన్నీ క్లియర్ చేస్తారనే అవగాహన నాకుంది. ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు మీద వస్తుంది కదా, ఈ పొత్తు ఏమన్నా ఇప్పుడున్న ప్రభుత్వానికి పడదోయడానికి అనే అవకాశం ఉంటుందా? నాకు తెలిసి ఛాన్స్ ఉండదు. పథకాలు తీసుకున్న వాళ్ళు సగం మంది వేసినా చాలా అనుకుంటున్నాను నేను. అది జగన్మోహన్ రెడ్డి గారు 175, వైనాట్ 175 అంటున్నారు కదా. ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టేసి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నేను 120+ అనుకుంటున్నాను. అది ఏది ఏమైనా మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తే బాగుంది అనుకుంటున్నాను. అవును. ఓకే, థ్యాంక్ యూ.